చికెన్ బిర్యానీ తయారీ విధానం చూసేద్దామా. చికెన్ బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా ఆ రెసిపీ షేర్ చేస్తాను, చూడండి. చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని 1 గంట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. మనకు పెద్ద పెద్ద పీసెస్ ఉంటే మంచిది. అతను పెనంలో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం అవంతా వేసాక వెల్లుల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఉండాలి. ఒక 5 మినిట్స్ మంచిగా వేగాక అందులో టమాటా పళ్ళు వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఆ తర్వాత చికెన్ అందులో వేయాలి. చికెన్ వేసి మంచిగా కలిపి ఒక అరగంట అవి మంచిగా వేపుకోవాలి. తర్వాత అవి పక్కన తీసి కుక్కర్లో ఆయిల్, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనియాలి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ తర్వాత కొత్తిమీర, వాటర్ వేసుకోయాక మసాలా వేసుకోవాలి. మసాలా తర్వాత సాల్ట్ వేసుకోయాక బియ్యం నానబెట్టి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 90% ఉడికినివ్వాలి. ఆ తర్వాత చికెన్ మీద వేసుకొని అందులో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని ఆ తర్వాత మళ్ళీ మూత వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని మనం చూడండి రెస్టారెంట్ స్టైల్గా మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే చాలా బాగుంది. మేమైతే ఇది నా బర్త్డేకి చేసాం, చాలా బాగుంది. దాంతో పెరుగు, ఆనియన్స్ పక్కన పెట్టుకొని తింటే చాలా బాగుంది. అదంతా అలా నేను గ్రేవీ కూడా పక్కన పెట్టాను, అది కూడా తిన్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంది. ఓకేనా.